మారి జీవితాన్ని శాపంగా మార్చుకుంటారా? లేకపోతే పరిశుద్ధులకు తగిన జీవితాన్ని కలిగి ఉండి పవిత్రతను సాధన చేస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి నీతి నియమాలు కలిగి దేవుని ఎదుట క్రమమైన రీతిలో నిలిచి గెలిచి కుటుంబానికి, సమాజానికి, సంఘానికి దీవెనకరమైన సాక్షులు అవుతారా? నిర్ణయం మీదే. నిర్ణయం మీదే. ఒకవేళ నువ్వు నీతి నియమాలతో ప్రయాణం చేస్తే వెంటనే చిటికలో నీ కార్యాలు జరగకపోవచ్చు. కానీ దేవుడు అన్ని ఎరిగి ఉన్నందున నీ ఓర్పు, సహనము, నీతి నియమం పరిశీలించి తగిన కాలం ముందు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు, హెచ్చిస్తాడు, నీ జన్మ చరితార్థం చేస్తాడు. ఆయన అనేకులకు ఆశీర్వాద కారణంగా నిన్ను చేస్తాడు. దానికి తగినట్లుగా నీ నీతి నియమం కూడా ఉండాలి. యేసుక్రీస్తు రక్తమే మనకు ప్రాముఖ్యం, దేవుని కృపే మనకు ప్రాముఖ్యం, మన నీతి నియమాలతో నిమిత్తం ఏముంది అని కొంతమంది అనుకుంటారు. హలో, నిత్య జీవానికి నీ నీతి కాదు, దేవుని కృప. పరలోక రాజ్య పౌరత్వానికి నీ నీతి కాదు, దేవుని కృప. ఇంతవరకు ఓకే. కానీ దేవుడు భూమి మీద ఆశీర్వదించేదైనా నిత్య బహుమానమైన మన ప్రవర్తన ఫలమును బట్టే ఉంటుందని ఎప్పుడు మర్చిపోవద్దు. ఒకవేళ ఇప్పటికీ అడుగులు జారున్నాయా, వెనక్కి తీసుకో, సరి చేసుకో, దిద్దుకో. దేవుడు అవకాశం ఇస్తాడు. ఒప్పుకో, సరిదిద్దుకో. ఆయన రక్తంతో కడుగుతాడు. ఎంత బరి తెగింపండి, ఎంత బరి తెగింపండి. దేవుని మందిరాన్ని అడ్డం పెట్టి పాపానికి వాడతారా? దేవుని సన్నిధిని అడ్డం పెట్టి అడ్రస్ దీన్ని పెట్టి వచ్చి బజార్లో మీద తిరుగుతారా చీకట్లో? ఎంత నీచత్వం, ఎంత బరి తెగింపు. ఇట్లాంటి వాళ్ళు ఎలా దీవించబడతారు? శాపగ్రస్తులు కదా వాళ్ళు. శాపగ్రస్తులు. ఆ కుటుంబాలకు కూడా శాపాన్ని తెచ్చిపెడతారు. కుటుంబం కూడా శపించబడే పరిస్థితికి వెళ్ళిపోతాయి. వాళ్ళని చూసిన వాళ్ళు శపించబడతారు. వాళ్ళని ఎవరు చూసారో వాళ్ళు కూడా ఇక దేవుని ఒప్పుకోరు కదా, వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు. ఇంతమంది శాపానికి దరిద్రులు కారణమవుతున్నారు. మనం మార్పు చెందాలి. తప్పు చేయని మనిషి అంటే ఎవరూ లేరు. ఒప్పుకొని, దిద్దుకొని, సరిచూసుకొని, మారు మనసు పొంది దేవుని పాదాలను హత్తుకొని ఇక నుంచి నూతనమైన అడుగులు వేయటానికి సిద్ధపడాలి. అర్థమైందా సోదరా? దావీదు విషయాన్ని తీసుకుందాం. 7 దావీదుని ఎందుకు కోరుకున్నాడు దేవుడు? మిగిలిన 6 ఎందుకు పక్కకు నెట్టాడో తెలుసా? దేవునికి ఇష్టమైనది దావీదులో ఉంది, మిగిలిన వాళ్ళలో లేదు. మళ్ళీ వాళ్ళు కూడా యెహోవా ఆరాధకులే.